ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగువారికి అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క వారంలో మన యొక్క అంశము పశ్చాత్తాపము మరియు పునరుద్ధరణ, రిపెంటెన్స్ అండ్ రెన్యువల్. అందులో మరి 6వ దినమునకు వచ్చి ఉంటున్నాము. ఈరోజు మరి ఒక బైబిల్ వాక్యాన్ని మనం ధ్యానించున్నాము. దాని కొరకు మనందరం కూడా లూకా సువార్త 15-18 వచనం ధ్యానిద్దామండి. బైబిల్లో ఉన్నటువంటి వారు మీ యొక్క బైబిల్ను తెరిచి ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. లూకా సువార్త 15-18 వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని యొక్క ఉపమానములో ఒక కీలకమైనటువంటి క్షణాన్ని గమనిస్తున్నాం ప్రియులారా. ఇది దేవుని యొద్దకు తిరిగి వచ్చేటటువంటి ప్రక్రియను చక్కగా ఇక్కడ వివరించడం అనేటటువంటి చూస్తున్నాం ప్రియులారా. We encounter a pivotal moment in the parable of the prodigal son, a story that beautifully illustrates the process of coming back to God. దేవుని యొద్దకు తిరిగి వచ్చేటటువంటి ప్రక్రియను చక్కగా వివరించడం అనేటటువంటిది మనం ఇక్కడ గమనిస్తున్నాం ప్రియులారా. ఈ యొక్క వచనంలో పశ్చాత్తాపం యొక్క ఆ హృదయాన్ని మరియు మన కోసం వేచి ఉన్నటువంటి ఆ యొక్క పునరుద్ధరణ, దానిని గురించి మనకు ఇక్కడ ఎంతగానో తెలుస్తుంది. ఈ దినమందు 4 విషయాలు తెలుసుకొని పోతున్నామండి. ఒకటి, పశ్చాత్తాపడాలనే నిర్ణయము, పశ్చాత్తాపడాలనేటటువంటి ద డెసిషన్ టు రిపెంట్. రెండవదిగా మన పాపములను అంగీకరించటము, అక్నాలెడ్జింగ్ అవర్ సిన్స్. మూడవదిగా పునరుద్ధరణ వాగ్దానము, ప్రామిస్ ఫర్ రెన్యువల్. అంతేకాకుండా దీనిని ఏ రీతిగా మనము ఈ దినాలలో అన్వయించుకోవటం అనేటటువంటి అప్లికేషన్ పార్ట్. సరే, మొట్టమొదటిగా పశ్చాత్తాపడాలి అనేటటువంటి నిర్ణయము. ఈ యొక్క మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగంలో ఆ తప్పిపోయిన కుమారుడు ఏం చెప్తున్నాడండి? నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. The prodigal son's declaration, I will arise and go to my father, marks a crucial turning point. ప్రియులారా, ఈ యొక్క టర్నింగ్ పాయింట్స్ మన యొక్క జీవిత దిశలను మారుస్తాయి ప్రియులారా. మన యొక్క జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలే మనల్ని మన యొక్క డెస్టినేషన్కి నడిపిస్తాయి ప్రియులారా. ఇక్కడ అతను ఎంతో తన యొక్క దరిద్రతను, తన యొక్క భయంకరమైనటువంటి స్థితిని, అక్కడ ఉన్నటువంటి కరువు పరిస్థితిని అంతా కూడా తెలుసుకొని తను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. ఎంతో షేముకు ఉన్నాడు, ఎంతో గిల్ట్లో ఉన్నాడు, అపరాధంలో ఉంటున్నాడు. అయినా సరే అతను ఒక మంచి నిర్ణయం ప్రియులారా. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను. ఈ నిర్ణయము పశ్చాత్తాపము యొక్క అనేక ముఖ్యమైనటువంటి అంశాలను తెలియజేస్తుంది ప్రియులారా. పశ్చాత్తాపం పట్టము అంటే రిపెంటెన్స్లో అనేకమైనటువంటి అంశాలు ఉంటున్నవి. అవన్నీ కూడా కొన్ని మనం గమనిద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అవేర్నెస్ ఆఫ్ నీడ్. తను ఆ యొక్క అవసరత ప్రియులారా, అవసరమును తెలుసుకున్నాడు. అవసరం యొక్క అవగాహన. కొడుకు తన దారుణమైనటువంటి పరిస్థితిని గుర్తిస్తున్నాడు ప్రియులారా. ద సన్ రికగ్నైజెస్ హిస్ డైర్ సిచ్యువేషన్. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా మన యొక్క పరిస్థితిని, సాతాను ఆ పరిస్థితిని తెలుసుకోనివ్వకుండా చేస్తుంటది ప్రియులారా. మనము ఆ యొక్క యథార్థ స్థితిని మనం తెలుసుకోవాలా. ఆ తప్పిపోయిన కుమారుడు తన యొక్క దారుణమైనటువంటి ఆ పరిస్థితిని గుర్తెరిగాడు. అంతేకాకుండా తన వారసత్వాన్ని వృధా చేసిన తర్వాత అతను తనను తాను నిరాశాజనకమైనటువంటి ప్రదేశంలో కనుగొంటాడు ప్రియులారా. ఇప్పుడు చూడండి, ఆఫ్టర్ స్క్వాండరింగ్ హిజ్ ఇన్హెరిటెన్స్ he finds himself in a place of desperation. తను ఒకప్పుడు ఎంతో
సంతోషంతోటి, సమాధానంతోటి, ఆ యొక్క తండ్రి ప్రేమతోటి మరి ఎంతో ఉల్లాసవంతమైనటువంటి లేకపోతే సమృద్ధి అనేటువంటి జీవితంలో ఉండి మరి తన యొక్క నాకు ఆస్తి నా భాగంలో తనకు రావాల్సినది ఇవ్వమన్నప్పుడు అది తీసుకొని వెళ్ళిపోయి ఎంతో వృధా చేశాడు అనేక విధములైనటువంటి ఆ పాపభోగములకు. మరి ఆ రీతిగా వృధా చేసినటువంటి అతను తాను ఒక డెస్పరేట్ నీడ్‌లో ఉంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పశ్చాత్తాపంలో మన యొక్క పరిస్థితిని మనం గుర్తెరగాల. అంతేకాకుండా మనము తండ్రికి దూరము అయ్యామన్నటువంటిది కూడా మనము తెలుసుకోవాలా. అంతే మరి నిజమైనటువంటి పశ్చాత్తాపానికి ఈ యొక్క అవగాహన చాలా అవసరం ప్రియులారా. దిస్ అవేర్‌నెస్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద ట్రూ రెపెంటెన్స్. నిజమైనటువంటి పశ్చాత్తాపంలో దట్ ఇన్వాల్వ్స్ అండర్‌స్టాండింగ్ అవర్ అండర్స్టాండింగ్ దట్ వీఆర్ సిన్నర్స్, మనం పాపులమని గుర్తెరగటము, దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తున్నాం అని చెప్పి మనం గుర్తెరగాల ప్రియులారా. పౌలును కూడా నన్ను ఎందుకు సిలువ వేయిచున్నావు, సిలువ వేయిచున్నటువంటి క్రీస్తును అని చెప్పి సౌలా సౌలా వై ఆర్ యు పర్సిక్యూటింగ్ మీ అని చెప్పి ప్రభువారు అంటాడు. మరి చూడండి, మనం ఈ లోకంలో ఒకవేళ వ్యతిరేకమైనటువంటి పరువులు చేస్తున్నానంటే అది మరి ఇండైరెక్ట్ గా అది దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం, మన యొక్క పరమ తండ్రికి వ్యతిరేకంగా. కాబట్టి దేవుని యొక్క కృప కూడా మనకు అవసరం అని చెప్పి దీంట్లో మనకు తెలుస్తుంది. దేవుని యొక్క కృప అవసరము. మరి మన యొక్క పరిస్థితిని మరి ఉన్న పాటన కూడా మనం వెళ్ళవలసినటువంటి వారం ఏమంటున్నాము. కాబట్టి ఇది చాలా అవసరం ప్రియులారా. అంతేకాకుండా మరి యొక్క పశ్చాత్తాపం ఇంకోటి ఏంటంటే చర్య తీసుకోవటం, టేకింగ్ యాక్షన్. మరి పశ్చాత్తాప పడటం అంటే కేవలము అది ఊరికనే ఎక్స్టర్నల్ సారో చూపించడం కాదు ప్రియులారా. దేని వైపు తిరిగి రావటానికి మరి ఆ క్రియల రూపాన ఒక నిర్ణయం తీసుకోవటము. ఇక్కడ మనం చూసినట్లయితే మరి నేను లేచి అంటున్నాడు ప్రియులారా. కొడుకు తన తండ్రి వద్దకు తిరిగి రావాలని నిశ్చయించుకుంటాడు. ద సన్ రిజాల్వ్స్ టు రిటర్న్ టు హిస్ ఫాదర్. ప్రియులారా, మన యొక్క జీవితాల్లో కూడా ఇంకా మనం పరమ తండ్రికి మరి ఇంకా దూరంగా ఉన్నట్లయితే వీ నీడ్ టు టేక్ ఏ గుడ్ డెసిషన్ టుడే. ఒక మంచి నిర్ణయం ప్రియులారా, అదే మనల్ని ఆ దేవుని వైపుకు నడిపిస్తుంది. ఆ యొక్క నిర్ణయం నేను 17వ సంవత్సరం అప్పుడు నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఈ పాప జీవితం చాలు, నేను మరి తండ్రి దగ్గరికి వెళ్తానని చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి ప్రాధాయపడ్డాను. ఆ రీతిగా మరి మనం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దిస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఈ యొక్క పశ్చాత్తాపము ప్రక్రియ అనేటటువంటిది చాలా అవసరం ప్రియులారా. మన యొక్క మరి థీమ్ ఈ యొక్క మరి ఈ వారంలో మనము రిపెంటెన్స్ అండ్ రెన్యూవల్. కాబట్టి రిపెంటెన్స్ గురించి మనం తెలుసుకుంటున్నాము. పశ్చాత్తాపం అనేది సయోధ్య కొరకైన చురుకైనటువంటి ఎంపిక అని చెప్పి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడి జీవితం ద్వారా మరి తను నిరూపిస్తాడు ప్రియులారా. హీ డెమాన్స్ట్రేటెడ్ దట్ రిపెంటెన్స్ ఈజ్ అన్ యాక్టివ్ చాయిస్ టు సీక్ రికన్సిలియేషన్. దేవునితో సమాధాన పడటం అనేటటువంటి చాలా మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం అని చెప్పి ఈ యొక్క తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతంలో మనము తెలుసుకుంటాం ప్రియులారా. తండ్రి మరి తను ఏంటి చూడండి, తను ఒప్పుకుంటున్నాడు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని అని కొడుకు అంగీకరించటం, దాంట్లో ఎంత తగ్గింపుతనమో, తనలో మరి ఆ దేవుని యొక్క ప్రాముఖ్యత, మరి మరి సంపూర్ణమైనటువంటి విశ్వాసము, మరి అవన్నీ కూడా కనపడుతున్నాయి ప్రియులారా. మరి ఆ కొడుకు అంగీకరించటము, మన పాపాలను అంగీకరించడం యొక్క మరి ప్రాముఖ్యతను ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా దేవుని ముందు నిజాయితీ, ఆనెస్టీ బిఫోర్ గాడ్. ప్రియులారా, మనము సర్వశక్తిని అయినటువంటి దేవుని ఆరాధిస్తున్నాం ప్రియులారా. ఆయన ముందు మన యొక్క ప్రార్థనలు, మన యొక్క రెవరెన్స్, మన యొక్క భక్తి శ్రద్ధలు ఏ రీతిగా ఉంటున్నాయి, మనం నిజాయితీగా మరి ఉండాలని చెప్పి ప్రభు కోరు. ఇతను మరి ఉన్న పాటున వెళ్ళి తను ఒప్పుకుంటున్నాడు పశ్చాత్తాపానికి. మన వైఫల్యాల గురించి నిజాయితీగా ఉండటము ఎంతో అవసరం ప్రియులారా. ఉన్నది ఉన్నట్లు దేవుని సన్నిధిలో, ప్రభువా ఇది నా యొక్క బలహీనత, ఈ రీతిగా ఉంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా. మన యొక్క పాపములు మనం ఒప్పుకోవటం ప్రియులారా. ఆనెస్టీ ఈజ్ నెసెసరీ టు టెల్ అబౌట్ అవర్ ఫెయిల్యూర్స్ ప్రియులారా. మరి అలాగే నా కొడుకులాగా, తప్పిపోయిన కుమారునిలాగా మనం కూడా దేవుని మార్గం నుండి తప్పుకున్న మార్గాలను మనము ఎదుర్కోవాలా.
మరి అంతేకాకుండా మన పాపాలు దేవునితో మరియు ఇతరులతో మన సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి పిల్లలారా. మనం ఏదైనా పాపం చేసినప్పుడు మరి ఇట్ డస్ అఫెక్ట్ మరి గాడ్ అండ్ ఆల్సో అదర్స్. మరి ఆదాముకు తినకూడని పండు తినటం వలన దేవునితో సంబంధం పోయింది. మరి ఆ రీతిగా పిల్లలారా, మరి మనం కూడా ఏదైనా పాపం చేసినప్పుడు అది దేవునికి వ్యతిరేకంగా, కాబట్టి దేవునికి దూరం అవుతాము. అదే రీతిగా కుటుంబానికి కూడా దూరంగా ఉంటాము. సరైనటువంటి రీతిలో ప్రేమించలేము. ఆ సరైనటువంటి రీతిలో మనం పనులు చేయలేము. కాబట్టి అక్నాలెడ్జింగ్ అవర్ సిన్, మన యొక్క పాపములను మనము తెలుసుకోవటం అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రియులారా. మరి అంతేకాకుండా ఇంకా మనము ముందుకు పోయినట్లయితే మరి క్షమాపణ కోరుకోవటం ప్రియులారా, దేవుని సన్నిధిలో మరి సీకింగ్ ఫర్గివ్నెస్, మన పాపములను ఒప్పుకునే చర్య. మరి ఆ ఆ, ఆ, మరి చాలా కూడా మన పాపాలను ఒప్పుకునే చర్య, తప్పులను అంగీకరించటం మాత్రమే కాదు, ఇది క్షమాపణ మరియు పునరుద్ధరణ గురించి కూడా ఉంటుంది ప్రియులారా. కాబట్టి మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆ పాపములు క్షమింపబడతాయి. మరియు అంతేకాకుండా అవి మనల్ని పునరుద్ధరణకు, రెన్యువల్, రిజాయిసింగ్ ఇన్ ద క్రైస్ట్. మరి అంతేకాకుండా రిటర్నింగ్ టు గాడ్, అదే ఆ ప్రక్రియలో పిల్లరా మనం ఉజ్జీవింపబడతాం, శక్తివంతులం అవుతాము. ఈ అంగీకారం మన జీవితాల్లో దేవుని కృప పని చేయటానికి తలుపులు తెరుస్తుంది ప్రియులారా. మరి ఆ రీతిగా మనం ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, దేవుడు కూడా మన యొక్క మరి ప్రార్థన ఆలకిస్తాడు ప్రభు. ఆయన యొక్క చెవులు ఎల్లప్పుడు కూడా మన వైపు చూస్తుంది. ఇప్పుడన్నా వస్తాడు తగ్గించుకొని ఆయన ప్రియులారా. నేను ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని సన్నిధిలో మరి ప్రార్థించానో, తండ్రి నన్ను క్షమించు అన్నప్పుడు వెంటనే నాకు ఆ యొక్క క్షమాపణ అనేటువంటి దొరికింది. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయటం ప్రారంభించి ఉంటున్నాడు ప్రియులారా. ఈ దినాలలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటున్నది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మరి మన జీవితాల్లో పనిచేసేలాగా మనము చూద్దాం ప్రియులారా. మరి అంతేకాకుండా మరి మూడవదిగా పునరుద్ధరణ వాగ్దానము, పశ్చాత్తాపం అనేటటువంటి దాంట్లో ప్రక్రియలు మనం చూసి ఉంటున్నాము. మరి అంతేకాకుండా ప్రామిస్ ఫర్ రెన్యువల్, పునరుద్ధరణ. ఈ యొక్క మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుని వృత్తాంతంలో కొడుకు తిరిగి రావటంతో ముగిదు ప్రియులారా. ఆయన తిరిగి వచ్చేయటం కాదు. ద స్టోరీ డజంట్ ఎండ్ విత్ ద సన్స్ రిటర్న్, కానీ అది తండ్రి ప్రతిస్పందనతో ముగిస్తుంది. ఇట్ కల్మినేట్స్ ఇన్ ద ఫాదర్స్ రెస్పాన్స్. ఇక్కడ వచ్చి ఒప్పుకోవటమే కాదు పిల్లలారా, తండ్రి కూడా మరి ఏం చేశాడో, తండ్రి దూరం నుండి అతన్ని చూసి అతన్ని కౌగలించుకొని తానికి పరిగెత్తుతాడు. ద ఫాదర్ సీస్ హిమ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ అండ్ రషెస్ టు ఎంబ్రేస్ హిమ్. చూడండి, తండ్రి యొక్క ప్రేమను చూస్తాము. అపారమైనటువంటి ప్రేమ మరి అంగీకారాన్ని సూచిస్తుంది ప్రియులారా. దినమెల్లా ఆయన కనిపెట్టి మనల్ని చూస్తున్నాడు ప్రియులారా. ఇప్పుడైనా వస్తాడు నా బిడ్డ అని చెప్పి. మారు మనసు అక్కర్లేని 99 కంటే ఒక్క పాపి పశ్చాత్తాపడిన వచ్చేటటువంటి అప్పుడు పరలోకం అంతా కూడా సంతోషిస్తాడు. మన పరలోకపు తండ్రి కూడా మనం తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నాడు ప్రియులారా. గాడ్స్ ఇమ్మెన్స్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్. మనల్ని ఎటువంటి రోత జీవితం జీవించిన, భయంకరమైనటువంటి పాపపు జీవితంలో ఉన్న మరి లోకపరంగా తల్లిదండ్రులు కూడా మనల్ని క్షమించకపోవచ్చు, కానీ మన పరలోకపు తండ్రి ప్రియులారా, ఆయన గొప్ప ప్రేమమయుడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించినని ఉంటున్నది. హీ విల్ యాక్సెప్ట్ యూ, హీ విల్ టేక్ యూ యాజ్ హిస్ డాటర్ ఆర్ సన్ ప్రియులారా. మనల్ని ఆయన యొక్క మళ్ళా ఆ దేవుని యొక్క బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకంలో ఉండేటటువంటి భాగ్యం ప్రియులారా. మరి షరతులు లేని ప్రేమ, అన్కండిషనల్ లవ్ ప్రియులారా. దానికి నో లిమిట్స్ ప్రియులారా, అన్బౌండింగ్. దేవుడు మన తిరిగి రాపటానికి మరి ఎంతో తన యొక్క మరి ఓపెన్ గా మరి చేతులను ఎదురు చూస్తున్నాడు. గాడ్ అవైట్స్ అవర్ రిటర్న్ విత్ ఓపెన్ ఆర్మ్స్, రెడీ టు ఫర్గివ్ అండ్ రెస్టోర్ us. మనల్ని క్షమించటానికి, మనల్ని మళ్ళా పునరుద్ధరించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆ యొక్క కృపా కాలంలో ఉంటున్నాము. ఇంకా ఆయన యొక్క కృప, ఆయన యొక్క మర్సీ స్టిల్ ఫ్లోయింగ్ మరి ఉంటున్నది. కాబట్టి పునరుద్ధరణ వాగ్దానం ఏమిటంటే, మనం ఎంత దూరం తిరిగినప్పటికీ మనం ఎల్లప్పుడూ ఆయన వద్దకు తిరిగి రావచ్చు పిల్లలారా. ఎంత దూరం పోయినా సరే,
ఈ తప్పిపోయిన కుమారుడు ఎంతో దూర దేశానికి అని ఉన్నది. వీ డు నాట్ నో ప్రియులారా. ఎక్కడ ఉన్నా సరే ప్రియులారా, మరలా తిరిగి తగ్గించుకొని మరి వచ్చినప్పుడు ద ప్రామిస్ ఆఫ్ రెన్యువల్ ఈస్ దట్ నో మ్యాటర్ హౌ ఫార్ యూ హ్యావ్ వాండర్డ్, వీ కెన్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు హిమ్, వీ కెన్ ఆల్వేస్ అప్రోచ్ హిమ్, హీ ఈస్ ఆల్వేస్ అవైలబుల్, హీ ఈస్ రెడీ టు ఫర్గివ్ us, హీ ఈస్ రెడీ టు రెస్టోర్ us బ్యాక్ అగైన్. మరలా ఆ యొక్క సంతోషకరమైనటువంటి ఆ యొక్క ఆ ప్రేమ, సంతోషము, సమాధానము మనకి ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. అంతేకాకుండా నూతన జీవితం ప్రియులారా, న్యూ లైఫ్, తండ్రి కొడుకు తిరిగి రావటాన్ని ఆయన మరి హీ సెలబ్రేట్స్ ద సన్స్ రిటర్న్. తండ్రి ప్రియులారా ఎంతగా మరి గొప్పగా విందు చేశాడని చెప్పి మనం చదువుకుంటాం ఆ పాఠ్య భాగంలో. ఇది పశ్చాత్తాపం నుండి వచ్చేటటువంటి కొత్త జీవితాన్ని సూచిస్తుంది ప్రియులారా. ఇట్ సిగ్నిఫైస్ ద న్యూ లైఫ్ దట్ కమ్స్ ఫ్రమ్ రిపెంటెన్స్. పశ్చాత్తాపం ద్వారా మనకు నూతన జీవితం ప్రియులారా. ఆ పశ్చాత్తాపం లేకుండా మనకు ఇటువంటి జీవితం రాలేదు. ఆ క్షమాపణ అవసరం, రిడెంప్షన్, మరి డెలివరెన్స్, మరి రక్షణ, నిశ్చయిత, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి. దేవుడు మనల్ని పునరుద్ధరించాలని మరి మన ఉద్దేశాన్ని మరి అది కూడా మరి పునరుద్ధరించాలని చెప్పి కోరుకుంటున్నాడు. దిస్ ఇస్ ద రిమైండర్ దట్ గాడ్ డిజైర్స్ టు రెన్యూ us అండ్ ఆల్సో రెస్టోర్ అవర్ పర్పస్. మన యొక్క ఉద్దేశాలను అన్నింటినీ కూడా వింటున్నాడు. కాబట్టి ఈ యొక్క మరి మాసంలో, ముఖ్యంగా ఈ యొక్క లెంట్ సీజన్లో మరి యొక్క వాక్యం మనకు అందరికీ మరి ఎంతగానో ఉపయోగపడుగాక. మరి దీని కొరకు మనం ఏం చేయాలండి? ఫస్ట్గా మనము వి నీడ్ టు మేక్ ఎ డెసిషన్ టు రిటర్న్. ఇప్పుడైనా సరే తిరిగి రండి. ఈవెన్ నౌ సేస్ ద లార్డ్. భక్తుడిది మనం ధ్యానించి ఉంటున్నాం కొన్ని దినముల క్రితము. ఇప్పుడైనా సరే ప్రియులారా, ఇదే అనుకూల సమయం, ఇదే దినము. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్ ప్రియులారా. ఇదే అనుకూల సమయం ప్రియులారా, రక్షణకు ప్రియులారా. మనల్ని మనం తగ్గించుకొని ఈ దినం వెళ్ళినట్టయితే దిస్ ఈస్ గోయింగ్ టు బి అ టర్నింగ్ పాయింట్. యు ఆర్ గోయింగ్ టు బి ఆల్ టుగెదర్ న్యూ ప్రియులారా. మీరు పశ్చాత్తాప పడవలసినటువంటి ఆ యొక్క ఏరియాస్ ఏంటియో మీరు ఒకసారి పరీక్షించుకోనండి. ఏ విషయంలో మనం తప్పిపోయి ఉంటున్నామో స్పెసిఫిక్గా దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను క్షమించు, ఒకప్పుడు ఎంతో సంతోషంతో మంచి సహవాసంలో ఉన్నాను, కానీ దూరంగా వెళ్ళిపోయాను, ఈ పాపాలు నన్ను దూరం చేసి ఉంటున్నది. నీకు నాకు మధ్య, మరి తండ్రికి మనకు మధ్య పాపములు అడ్డు వస్తున్నాయి పిల్లలు. అవే అనేక విధములైనటువంటి అడ్డుబండలుగా ఉంటున్నవి. ఆయన కృపను పూర్తిగా మరి స్వీకరించకుండా మిమ్మల్ని ఏది అడ్డుకుంటుంది పిల్లల? వాట్ ఈస్ హోల్డింగ్ యూ బ్యాక్ ఫ్రమ్ ఫుల్లీ ఎంబ్రేసింగ్ హిస్ గ్రేస్? ఆయన కృపలోనికి, ఆయన యొక్క దయలోనికి, ఆయన యొక్క ప్రేమలోనికి, ఆయన యొక్క వాత్సల్యతలోని, కరుణలోనికి మరి రాకుండా, ఆ యొక్క ఆశీర్వాదాలు రాకుండా మరి ఇంకా శాపగ్రస్తమైనటువంటి జీవితము, అవిధేయమైనటువంటి జీవితము, అక్రమమైనటువంటి జీవితం జీవిస్తుంటే మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తిరిగి రండి అంటున్నాడు. అంతేకాకుండా మనము మన పాపాలను ఒప్పుకోవాలి, కన్ఫెస్ అవర్ సిన్స్. యథార్థంగా, నిజాయితీగా ప్రియులారా, మనము సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకొని మరి మన యొక్క పాపలను మనం ఒప్పుకుందాము. మరి మన యొక్క పోరాటాలు, మన యొక్క వైఫల్యాలను దేవుని ముందు ఉంచుదాం పిల్లలు. మన యొక్క స్ట్రగుల్స్, మన యొక్క ఛాలెంజెస్, మన యొక్క డిఫికల్టీస్, మన యొక్క ప్రాబ్లమ్స్ను దేవుని సన్నిధిలో పెట్టి, ప్రభువా నాకు దీస్ ఆర్ ద థింగ్స్ దట్ ఆర్ నాట్ అలౌవింగ్ మీ టు కమ్ టువర్డ్స్ యూ అని చెప్పి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా మనల్ని క్షమించి శుద్ధి చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. హీఈస్ ట్రస్టింగ్ ఇన్ హిస్ విల్లింగ్నెస్ టు ఫర్గివ్ అండ్ క్లెన్సెస్. ఆయన సంపూర్ణంగా శుద్ధి చేసి మనకు నూతన హృదయం ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి రాతి హృదయమైన సరే మెత్తనైనటువంటి హృదయంగా చేసేటటువంటి దేవుడి ప్రియులారా, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ ఆ యొక్క చేంజ్ ప్రియులారా. దేవుని ప్రేమను మనం స్వీకరిద్దాం పిల్లలు. ఇంకా దేవుని ప్రేమకు దూరంగా ఉన్నట్లయితే అయ్యో ఆ యొక్క ప్రేమ, ఆ అగాపే ప్రేమ పిల్లలారా, అన్ఎండింగ్ లవ్ ఆఫ్ గాడ్, ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ, ఆశ్చర్యకరమైన ప్రేమలోనికి దేవుడు రావాలని నన్ను పిలుస్తున్నాడు ప్రియులారా. దేవుని వద్దకు తిరిగి వచ్చినప్పుడు మరి ఆయన మనల్ని ఎంతో ఆయన యొక్క మరి ఓపెన్ ఆ యొక్క చేతులతో ఆయన మనల్ని స్వాగతిస్తాడు ప్రియులారా. తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు ఆ తండ్రి ఏ రీతిగా యాక్సెప్ట్ చేసి ఉంటున్నాడో, కరుణించి ఉంటున్నాడు, క్షమించి ఉంటున్నాడో మరి ఆ రీతిగానే we need to allow his love to renew our spirit
అండ్ ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్స్. మన యొక్క హృదయాలను కూడా ఎంత భయంకరంగా ఉన్నా ఆయన మరి నా యొక్క హృదయాన్నే మార్చి ఉంటున్నాడు. మరి ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. హీఈస్ గోయింగ్ టు చేంజ్. ఈ యొక్క దినమే మరి మీరు కనుక తిరిగినట్లయితే ఇది ఒక నూతన చాప్టర్గా మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. మరి దేవుని వైపు చూస్తూ ముందుకెళ్ళేలాగా సహాయం చేస్తుంది ప్రియులారా. మరి పునరుజ్జీవంలో జీవించాలి. లివ్ ఇన్ రెన్యువల్. ఆ రెన్యూడ్ స్పిరిట్ తోటి, ఆ యొక్క రిజాయిసింగ్ తోటి, ఆ యొక్క ఉద్యమంతో, నూతన ఉద్యమంతో, శక్తితో, బలంతో ప్రజలారా మనం ఎంతో ధైర్యంగా ఈ లోకంలో మనము మరి జీవించగలము. ఆ రీతిగా మరి జీవించటానికి మరి దేవుడు మనందరికి కూడా సహాయము చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభువా. నమ్మకమైనటువంటి దేవుడు ప్రభువా. అయ్యో, ఆ తప్పిపోయిన కుమారుడు తండ్రి ఏ రీతిగా తండ్రి ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ప్రభువా తన తండ్రి దగ్గరికి వచ్చి మరి క్షమాపణ వేడుకున్నప్పుడు మీరు రక్షించి ఉంటున్నారు, కరుణించి ఉంటున్నారు, కృప చూపించి ఉంటున్నారు ప్రభువా. ఈ దినాలలో కూడా ప్రభు అదే ప్రేమ, అదే కృప, అదే రక్షణ, అదే విడుదల, అదే పునరుద్ధరణ ప్రభు ఉంటున్నది ప్రభు. గొప్ప నాయన, ఎంతమంది ప్రభు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని యేసు నామములో ప్రభు తండ్రి స్వస్థత దయచేయండి, విడుదల దయచేయండి, రక్షణ దయచేయండి, మారు మనసు అనుభవం దయచేయండి, మీ కొరకు జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మరి యొక్క లింకును ఇతరులతో కూడా షేర్ చేసి మరి ఈ యొక్క రక్షణ కార్యక్రమంలో, మినిస్ట్రీలో, పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు అవ్వాల్సిందిగా కోరుతున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలో ఉంటే మరి మీరు ఎప్పుడైనా సరే అక్కడ ఇవ్వబడినటువంటి నంబర్కు మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. మరి మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులను కూడా జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఎన్నో శక్తివంతమైనటువంటి మరి మరి మెసేజెస్ అవన్నీ కూడా మరి దాని ద్వారా మీరు విని ఆశీర్వదింపబడవచ్చు. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ డే. మే గాడ్ బ్లెస్ యు ఆల్.